విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ ఒక మంచి సంఘటన చెప్తున్నాను. దయచేసి వినండి. వెంటంతా ఆగిపోకండి. తప్పకుండా షేర్ చేయండి. విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడి కూడా ఈ యొక్క మెసేజ్ చేరాలి. చేరలేదంటే ఆ పాపం మీదే, నాది కాదు సుమా. మీకు ఒక సంఘటన చెప్తాను. సుమారు ఒక 10-15 సంవత్సరాల క్రితం అనుకుంటా, సుమారు 2006 ఆ సమయంలో అజిత్ సింగ్ అనే ఒక అతను ఎంపీలో ఉన్న ఒక విమానాశ్రయం నుంచి మలేషియా వెళ్ళటానికి ప్రయాణమయ్యాడు. అతను ఏం చేశాడంటే తెలియక గరం మసాలా, దాంతోపాటు ఆమ్చూర్ అనేది సాధారణంగా మన సౌత్ ఇండియన్స్కి తెలియదు. ఎక్కడైనా సరే మార్వాడి స్వీట్ షాపుల్లో సమోసాలు, అంటే ఆలు సమోసా ఉంటున్నాయి, ఆలు సమోసాలకి ఆ లోపల మెటీరియల్ ఒక రకమైన బ్లాక్ కలర్లో ఒకటి ఉంటుంది. అది ఆమ్చూర్ అన్నమాట. చాలా టేస్ట్ని ఇస్తుంది. ఈ ఆమ్చూర్ ప్యాకెట్ని గరం మసాలా రెండింటిని అతను మలేషియా వెళ్తూ తన సూట్ కేసులో పెట్టుకున్నాడండి. చేసిన పాపం ఇదొక్కటే. గరం మసాలా, ఆమ్చూర్ రెండే. ఎప్పుడైతే ఇది చెకింగ్కి వెళ్ళిందో ఈ బ్యాగులు, ఒక్కసారిగా అక్కడున్న వార్నింగ్ సిగ్నల్స్ అన్ని బై 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 అని గోల ఏదో దాంట్లో బాంబులు పెట్టేసినట్టుగా ఆ సిస్టమ్స్ అన్నీ అలా గోల చేస్తాయి. అదిరిపోయారు అక్కడ జనాలంతా కూడా. సిబ్బంది మొత్తం ఇదేదో పెద్ద టెర్రరిస్ట్, అందులో సింగర్ పేరు ఉంది కదా, వీడెవరో పెద్ద టెర్రరిస్ట్ బాబు అని చెప్పేసి అంతా చుట్టుముట్టేశారు. విమానంలో ఎంతమంది పోలీసులు ఉన్నారో పోలీసులు అంతా చుట్టుముట్టేశారు. సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారండి జవాన్లు, అందరూ చుట్టుముట్టేశారు. ఏదో పెద్ద స్మగ్లర్ దొరికాడు, మనం ఏం చేస్తే కాల్ చేద్దామని. చాలా నాటకీయంగా. సాధారణంగా ఎయిర్పోర్ట్లో పనిచేసే ఈ కస్టమ్స్ ఆఫీసర్లు చాలా తలపొగరుగా ఉంటారు, చాలా గీరగా ఉంటారు. నేను అంటున్నా చెప్పి నేను అనుకోకండి, మిమ్మల్ని ఖచ్చితంగా అనాల్సిందే. అనకపోతే నాది పాపం, తప్పు నాది. చాలా పొగరుగా ఉంటుంది కస్టమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రతి ఒక్కడు, ఆఫ్టర్ ఆల్ నాకు ప్యూన్ ఉంటే ప్యూన్ దగ్గర నుంచి ఆ వచ్చేవాడికి ఆ ప్యాసింజర్ వెర్రి వెధవ, మనం వాడి మీద మనం గుర్రపు స్వారీ చేయొచ్చు అనుకునే అంత ఫోజులో ఉంటారు వీళ్ళు కస్టమ్స్ అధికారులు. కానీ మీ ఇష్టం, కేసు వేస్తారా వేసుకోండి, మీ ఇష్టం, మీ దిక్కు చెప్పుకోండి, భయపడేది లేదు. ఎంతో అనుభవించా, ఇలాంటి సంఘటన ఎంతోమంది చూసాను నేను. చుట్టుముట్టేశారండి పోలీసులంతా కూడా. పక్కకు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి బ్యాగ్లను చెక్ చేశారు. తీస్తే వాళ్ళకి 2 బ్యాగుల్లో కనిపించాయి. 2, ఒకటేమో నల్లగా ఉండి, ఒకటేమో మసాలా ఓ రకమైన బ్రౌన్ కలర్. వెర్రి విధవలు కాదు, కానీ వాళ్ళకి ఆ సంగతి తెలియదండి. అది ఆమ్చూరు లేకుంటే ఇది గరం మసాలా అని. పాసింజర్ని ఎలా ఇరకాటంలో పెట్టాలా అని చూసే వెర్రి విధవలు కాబట్టి ఇంకా అంతకన్నా గట్టి పదం వాడాలని మనసులో ఉంది, కానీ బయటికి పబ్లిక్గా అనలేని అసహాయత, నిస్సహాయత. వాళ్ళకి తెలీదా? అందరూ నార్త్ ఇండియాలో, మధ్యప్రదేశ్లో, సౌత్ ఇండియాలో అంటే మనకి ఆమ్చూర్ తెలియదు, కానీ గరం మసాలా మనకు తెలుస్తుంది. అయినా వీళ్ళు ఫోజు వాళ్ళ యొక్క అధికార దర్పాన్ని వైట్ బట్టలు వేసుకుని మాత్రమే వాళ్ళు ఏదో ఫీల్ అయిపోతూ ఉంటారు. నేవీ వీళ్ళలాగా, అడ్మిరల్ లాగా. పాపం అతను తీసుకెళ్ళారు, అరెస్ట్ చేశారు. అతని మీద ఏం కేసు పెట్టారు తెలుసా అండి? ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే నార్కోటిక్ అండ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. ఇది 1985లో చేసిన ఒక చట్టం. దాంట్లో ఆ చట్టంలో కేసు కనుక బనాయిస్తే బెయిల్ కూడా త్వరగా రాదండి, త్వరగా రాదు. పాపం 57 రోజుల పాటు ఆయన జైల్లోనే మగ్గిపోయాడు. చిన్న తప్పు కాదు, తప్పు కానే కాదు, చిన్న తప్పేంటి?
ఒక పదార్థం, తినే పదార్థం, ఇదేనా అమెరికా వాళ్ళకైతే తెలియదు అనుకోవచ్చు. భారతదేశంలో ఆమ్చూర్ తెలియదా మీ కస్టమ్స్ ఆఫీసర్లకి? చెప్పుతో కొట్టాలండి ఒక్కొక్కడిని. మీకు గరం మసాలా తెలియదా? మీరు దిగొచ్చారా? ఏం మాట్లాడలేదు. అందుకంటే అన్నిటికీ చదువు ఉంచుకుంటే సంస్కారం ఒకటి అడ్డు వచ్చేస్తుంది. ఏం మాట్లాడాలన్నా అప్పటికి అప్పుడప్పుడు ఇంకా బయట పడిపోతూ ఉంటాను. మరి 40-57 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నాడు. ఏమీ లేకుండా జైలు నుంచి బయటకు వచ్చాడు. హృదయం మండిపోతున్నది, భగమంటున్నది. కోర్టులో 10 సంవత్సరాల పాటు పోరాడాడు, అన్ని కోర్టులు ఎక్కాడు. చివరికి నిన్నటి రోజున తీర్పు వచ్చింది. దీంట్లో అతను తప్పేం లేదని, అక్కడ ఉన్న ఆ సైరన్స్ అలా మోగటానికి గల కారణం అవి సరిగ్గా పనిచేయకపోవటమేనని, రెండోది అవి టెస్ట్ చేయించడానికి ల్యాబొరేటరీలు అక్కడ లేకపోవటం కూడా అది తప్పే అని, అది సర్వీస్ లోపమని, అక్కడి నుంచి ఢిల్లీ పంపించి మళ్ళీ అక్కడి నుంచి శాంపిల్స్ యొక్క రిపోర్ట్ రావడానికి మొత్తం 57 రోజులు పట్టిందంటే ఆ మానసిక క్షోభకి కోర్టులు కూడా సరిగ్గా వాల్యూ కట్టలేదండి. అతనికి 10 లక్షల రూపాయలు డ్యామేజ్ ఇచ్చారు, కానీ అది చాలా తక్కువ. 10 కోట్లు ఇవ్వాలండి అతనికి. అతని పడిన మానసిక క్షోభకి. కానీ ఎందుకో ఈ కోర్టులు చాలా కన్సర్వేటివ్గా ఉంటాయి. ఇలాగే మన ఇవి కన్స్యూమర్ అఫైర్స్లో కూడా ఈ చాలా తక్కువ అమౌంట్ వేస్తారండి. కోర్టు చుట్టూ 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాలు తిరిగినా సరే వాళ్ళకి ఇచ్చేది రెండో పార్టీ కోర్టు కేసు కూడా రాడు. వాడికి 5,000 10,000 వేస్తాడు. ఆ బాధితుడు ఎంత కష్టపడతాడండి? 10 లక్షలు వేసేట, ఏదో 10 లక్షలు పెద్ద అమౌంట్. అలాగే అందరూ పేపర్ల వాళ్ళు రాసేసారు, టీవీ ఛానల్స్ వాళ్ళు. కనీసం 10 కోట్లు అయిన వాళ్ళండి. అతను పడిన వేదనకి కానీ, అతను పడ్డ బాధకి కానీ, సొసైటీలో వాళ్ళంతా 40-57 రోజుల పాటు అతను ఒక ఆతంకవాదిగా, అందులో సింగ్ అని పేరు ఉంది కాబట్టి ఎంత ఇదిగా వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని చూసుంటారండి. దానికి అంతేనా? 10 లక్షలేనా? చాలా శోచనీయం. నేను ఖండిస్తున్నా కూడా దాన్ని. మరి ఇంతకీ చెప్పేది అంటే, ఇలాంటి దుర్మార్గపు వాళ్ళు ఉంటారు. దయచేసి మీరెవరు ఇక్కడ ఇండియా నుంచి కొనుక్కుని వెళ్ళకండి. అక్కడ దొరుకుతున్న ఇండియన్ స్టాల్స్లో ఏంటొచ్చాయంటే $10 ఎక్కువ ఉంటాయి అంతే. ఇక్కడ మనకేంటి రూపాయి ఎలాగ ఉంటుందో అక్కడ డాలర్ అంతే కదా. మీ మైండ్ సెట్ మార్చుకోండి. $1 96 అది 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 మర్చిపోండి. $1 అంటే ₹1 అని పెట్టుకుంటే మీకు పెద్ద కష్టమే కాదు కొనుక్కోవటం. చక్కగా కొనుక్కోండి. ఈ యాతన పడకండి. వీళ్ళు చేసే అరాచకాలు ఎయిర్పోర్ట్లో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తా అంటే ఎంత మనం ఇంకా అమెరికన్ వాళ్ళు అనుకుంటాం. అమెరికా కాదు, ఇండియాలోనే ఇంత దారుణం. 1 కేజీ తేడా వస్తేనండి ఈ వీళ్ళు ఎయిర్పోర్ట్లో అమ్మ ఏం గోల్ చేస్తారండి వీళ్ళు. ఇండిగో వాళ్ళైతే మరీ దారుణం. మొత్తం దించేస్తాడు, మొత్తం పడేస్తాడు, వాడి ఇష్టం. అలాంటి ఈ సంస్థలో ఉన్న చోట మీరు కొద్దిగా తక్కువే లగేజ్ తీసుకెళ్ళండి, పోయిందేం లేదు. కాస్త ఎక్స్ట్రా పే చేసి తీసుకెళ్ళండి. వాళ్ళ ముఖాన్ని కొట్టినట్టుగా మీరే వాళ్ళతో ర్యాష్గా ఉండండి. ఏం మాట్లాడితే గట్టిగా సమాధానం చెప్పండి. అక్కడ ఉన్న ప్రయాణికులంతా మీలో మీరు సహకరించుకోండి. అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు తక్కువ మంది, మీరున్న వాళ్ళు ఎక్కువ మంది. అక్కడ మీరంతా కనుక గట్టిగా ఉంటే వాళ్ళు మాట్లాడలేరు. బట్ ఏదేమైనా సరే బాధితుడికి చివరికి న్యాయం చేకూర్చింది ప్రభుత్వం. కానీ అది సరైన న్యాయం కాదు. కనీసం 10 కోట్లనే ఇవ్వటం న్యాయం. ఎందుకంటే 10 సంవత్సరాల వేదనండి, ఆవేదనండి. ఎంత పాపం కోర్టు చుట్టూ తిరిగి ఉంటాడో దానికోసం, న్యాయం కోసమని. ఒక్కసారి ఆలోచించాలి లాయర్, జడ్జెస్. ఎంత పరువు పోయిందో. 57 రోజుల పాటు జైల్లో ఉంటే అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారు? నార్కోటిక్స్ వీళ్ళు వాళ్ళ మధ్య అలా ఉండాలంటే ఎంత కష్టం. నేను అంటున్నాను కాదు, విత్ గ్రేట్ రెస్పెక్ట్ న్యాయవాదులకి. మీరు ఒక 10 రోజులు ఎవరైనా అలాంటి చోట మీరు ఉండి బయటకు వస్తే అప్పుడు మీరు సరైన తీర్పులు ఇవ్వగలుగుతారు. బట్ కానీ ఏదైనా సరే న్యాయం చేకూర్చింది
అని అంటున్నారు జనాలు. నేను మాత్రం నేను ఏకీభవించను. బట్ వెళ్ళే ప్రతి పార్టీకి నేను విజ్ఞప్తి చేశానంటే ఇది ఒక ఉదాహరణగా తీసుకొని ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్ళకండి. అక్కడ అన్నీ జరుగుతున్నాయి, అన్నీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అన్ని పచ్చళ్ళు అన్నీ ఉంటున్నాయి. హాయిగా ఉండండి, హాయిగా వెళ్ళండి, హాయిగా రండి. యూ మీ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్. ఇది కనుక మీరు మీ స్నేహితులు పంచుకోకపోతే మాత్రం తప్పు మీదే. జాగ్రత్త సుమా.